సమస్త సమాచారం తెలుసుకోవడానికే కాదు, ఉపాధి పొందడానికి అంతర్జాలం వేదికగా మారుతోంది. కంప్యూటర్, ఆంగ్ల పరిజ్ఞానం కాస్త ఉంటే చాలు, అంతర్జాలం ద్వారా ఆదాయం ఆర్జించవచ్చు. ఇదే బాటలో నడుస్తున్న కొందరు తోటి యువతకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం. విద్యావంతుల నిరుద్యోగం దేశానికి పెను సమస్యగా మారింది. పట్టభద్రులుగా కళాశాల గడపదాటుతున్న యువతరం ఉద్యోగ వేటలో విసిగి వేసారిపోతోంది. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏలు చేసిన వారు ఐటీ కంపెనీల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి కాలం వృధా చేసుకుంటున్నారు. కాలం మారింది. కాస్త కంప్యూటర్, ఆంగ్ల పరిజ్ఞానం ఉంటే చాలు, ఉపాధి పొందవచ్చు. అందుకు చక్కని మార్గం ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. పంతొమ్మిది 1995లో వేల సంఖ్యలో ఉన్న వెబ్సైట్ల సంఖ్య ప్రస్తుతం కోట్లకు చేరుకుంది. సమాచారం కోసం గూగుల్లో వెతికినప్పుడు ముందుగా కనిపించే సైట్లనే ఎవరైనా తెరిచి చూస్తారు. అలా మొదటి వచ్చే వెబ్సైట్లకే గిరాకీ ఎక్కువగా ఉంటుంది. వెబ్సైట్లను గూగుల్లో ముందు వరుసలోకి వచ్చేలా చేయడమే ఎస్ఈఓల పని. కంప్యూటర్, ఇంగ్లీష్లో సాధారణ పరిజ్ఞానమున్న యువత ఎస్ఈఓగా మారి నెలకు ₹1000 ఆదాయం ఆర్జిస్తోంది. ఎస్ఈఓ అనేది ఏంటంటే గూగుల్లో ఉన్న వేరియస్ వెబ్సైట్స్ని టాప్ వచ్చేలాగా చేయటం. మనకి టైం ఎలాప్స్మెంట్ అండ్ క్రియేటివిటీ లెవెల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఇది ఒక గుడ్ థింగ్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎర్నింగ్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ద ఐటీ లెవెల్. ఐటీ లెవెల్లో మనం ఎట్లాగైతే ఎర్న్ చేసుకుంటామో దీంట్లో కూడా మనం అంతగా ఈక్వలెంట్ టు దట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎస్ఈఓ అనేది బాగా ఫ్యూచర్ కెరియర్ బాగుందని చెప్పేసి నేను ఎస్ఈఓ చూస్ చేసుకున్నాను. డిఫరెంట్ వెబ్సైట్స్ స్టార్ట్ చేసి ఎడ్యుకేషన్ పోర్టల్స్, సినిమా, మూవీస్ మీద అలా డిఫరెంట్ సైట్స్ని స్టార్ట్ చేసి వాటి మీద మనీ ఎర్న్ చేస్తున్నాను. నేను దాదాపు 1 year అవుతుంది నేను ఎస్ఈఓ నేర్చుకుని వెబ్సైట్స్. సో దాదాపు ఇప్పటికి నేను ఒక 5 lakhs ఎర్న్ చేసి ఉంటాను. వెబ్సైట్ ప్రారంభించి వదిలేస్తే లాభం లేదు. గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లలో ఆ సైట్ ముందు వరుసలోకి వచ్చేలా చేస్తేనే ఆదాయం వస్తుంది. అలా చేయాలంటే ఎస్ఈఓ కావాల్సిందే. ఇలా చూసుకుంటే ప్రతి వెబ్సైట్ కు ఒక ఎస్ఈఓ తప్పనిసరి. పెద్ద సంస్థలు తమ వెబ్సైట్ రూపకల్పన, ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఎస్ఈఓలు నిపుణులకు మంచి గిరాకీ ఉంది. అంటే ఓన్ డొమైన్స్ మీరు చేసుకోవచ్చు. ఫ్యూచర్లో కంపెనీ నేను స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. ఎంప్లాయీస్ని గెయిన్ చేసుకుని డిఫరెంట్ డొమైన్స్. ఎస్ఈఓ బేసిక్ ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. గూగుల్లో మన సైట్స్ టాప్ రావడానికి చేసే ఒక అల్గారిథం. ఫ్యూచర్లో అయితే ఓన్ డొమైన్స్, ఓన్ పోర్టల్స్ చేసుకుందామని ప్లానింగ్లో ఉన్నాను. అండ్ జాబ్ చేయడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. ఏంటంటే ఇంకా దాంట్లో మనం ఎలాంటి ప్రజెంటేషన్స్ ఇవ్వాలి, ఎలాంటి వర్డ్స్ అవి వాడితే మన వెబ్సైట్ దాంట్లో టాప్ ఎలా వస్తుంది అన్న విషయాలు దాంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రాక్టికల్ వర్క్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మనకు వర్క్ చాలా తొందరగానే వచ్చేస్తుంది. ఎస్ఈఓ నిపుణులుగా రాణించేందుకు పెద్దగా చదువుతో పనిలేదు. ఆంగ్ల పరిజ్ఞానం, అంతర్జాల వినియోగంపై ప్రాథమిక అవగాహన ఉంటే సరిపోతుంది. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎస్ఈఓలో శిక్షణనిచ్చే సంస్థలు ఉన్నాయి. శిక్షణ తీసుకున్న తర్వాత ఏదైనా సంస్థలో ఉద్యోగిగా పనిచేయొచ్చు, లేదంటే సొంతంగా పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చు. freelancer.com, eLance, ఓడెస్క్, ఫీవర్ వంటి వెబ్సైట్లలోకి వెళ్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. విల్ క్రియేట్స్ ఆన్లైన్ ఇన్కమ్, ఆన్లైన్ ఎర్నింగ్స్ అనే దాని గురించి నేను బయట తెలుసుకున్నాను.
సో దాని గురించి ఒక కోర్సు, ఎస్ఈఓ అనేది ఒక కోర్సు, దీనివల్ల మనం మనీ ఏం చేయగలం అని తెలిసిన తర్వాత నేను పర్టికులర్గా కొన్ని చోట్ల ఎస్ఈఓ కోర్స్ గురించి నేర్చుకున్నాను. సో ఎస్ఈఓ ట్రైనీగా వర్క్ చేశాను, ఇప్పుడు ఎస్ఈఓ అనలిస్ట్గా జాబ్ చేస్తున్నాను. ఫర్దర్గా నేను ఒక సైట్ పెట్టుకొని ఒక 10 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలనన్న కాన్ఫిడెన్స్ నాకు పెరిగింది. ఆన్లైన్లోనే మన యూట్యూబ్లో వీడియోస్ అవి పెట్టచ్చు, రెసిపీస్వి అనేది తెలుసుకున్నాను. ఎస్ఈఓ కోర్స్ అది నేర్చుకుని మనం ఇంట్లో చేసిన వంటనే ఆన్లైన్లో ప్రజెంట్ చేసి వాటి ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు అనేది నాకు తెలిసింది. సో నేను ప్రస్తుతం ఎస్ఈఓ కోర్స్ నేర్చుకున్నాను. త్వరలోనే నేను కూడా ఒక సైట్ స్టార్ట్ చేసి రెసిపీస్ది యూట్యూబ్లో వీడియోస్ అవి పెట్టాలనుకుంటున్నాను. యువతరం ఎస్ఈఓగా మారి చక్కగా ఉపాధి పొందవచ్చు. వెబ్సైట్లు కోట్లలో ఉన్నా మన దగ్గర ఎస్ఈఓలు మాత్రం వేలల్లో ఉన్నారు. కారణం ఆంగ్లంపై సరైన పట్టున వారు అందుబాటులో లేకపోవడమే. హైదరాబాద్ వంటి నగరంలో 60 లక్షలకు పైగా వెబ్సైట్లుంటే ఎస్ఈఓ నిపుణులు కేవలం 9,000 మంది మాత్రమే ఉన్నారు. ఎస్ఈఓలుగా పనిచేస్తూ సొంత వెబ్సైట్లు నడుపుతున్న వారు 30,000 మంది మాత్రమే ఉన్నారు. దీనిపై దృష్టి సారిస్తే ఐటీ కంపెనీలో పనిచేసే ఉద్యోగి కంటే ఎక్కువ సంపాదన ఆర్జించే అవకాశముంది. ఎస్ఈఓ అంటే ఏంటి అంటే మనం ఏ వెబ్సైట్ అయితే వర్క్ చేస్తామో ఆ వెబ్సైట్ని సెర్చ్ ఇంజిన్లో టాప్ వచ్చేలా చేయటమే. అది కూడా ఒక అల్గోరిథంని బేస్ చేసుకుని ఉంటుంది. ఎవరి వెబ్సైట్ అయితే అల్గోరిథం రూల్స్ అన్నిటిని సాటిస్ఫై చేస్తుందో వాళ్ళ వెబ్సైట్ మాత్రమే టాప్ వస్తుంది. సో ఎన్ని వెబ్సైట్స్ ఉంటాయో అంతమందికి ఉపాధి కూడా ఉంటుంది. ఈ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో ఉండి సొంతగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే కంపెనీస్కి కూడా జాబ్ చేయడానికి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువత ఎస్ఈఓపై దృష్టి సారిస్తే రాణించవచ్చు. అయితే గూగుల్ సంస్థ ప్రతి 3 నెలలకోసారి ఎస్ఈఓ నిబంధనలు మారుస్తూ ఉంటుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.